ఉన్న ప్రతిపక్షం ఉన్న ప్రజలకి ఎట్లా మంచి జరగాలి, ప్రజలకి ఒక బెహతర్ ప్రభుత్వాన్ని ఎట్లా అందించాలి, లేకపోతే వారి యొక్క సమస్యలను ఎట్లా అడ్రస్ చేయాలి, ఆ సమస్యలకి పరిష్కారం ఎట్లా కనుక్కోవాలి అనేటటువంటి దాని మీద పోటీతోటి ఇరుపక్షాలు కూడా కొట్లాడుకుంటుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాకు తెలిసి భూప్రపంచం మీద ఎక్కడా లేని విధంగా రాజకీయాలు అనంటే మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మేముంటేనే ఈ రాష్ట్రం ఉండాలి, మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలని కొన్ని నేను మీ ముందు కూర్చోబోతున్నా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, ఎల్లినోటటువంటి కరువు రాబోతుంది, రైతులందరూ కూడా కాస్త ఇబ్బంది జరగబోతుంది, దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనందరం గట్టెక్కాలనేటటువంటి అంకిత భావంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ అయినా లేకపోతే ఉచిత సీడ్స్ అయినా ఏ రకంగా రైతులకు మనకు మంచి జరగాలనేటటువంటి ఆలోచన అధికార పక్షం చేస్తుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి, ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాం, ప్రపంచం ఎటుపోతుంది, మన యొక్క ఆధునిక తరంలో మనం భవిష్యత్తును నిర్మాణం చేసుకునేటటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి నేడు తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, బట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 31 మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అంటాం జయ అఘోర కాళీ తాంత్రిక పూజలు చేసేటటువంటిది. ఎందుకంటే అక్కడ తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటిది అది. తాంత్రిక పూజలు ఓడి చేస్తాడు. మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. మొదటనేమో 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, తర్వాత 31 మే 2026 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ, మళ్ళా 2 జూన్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 23 జూలై 2026 శివమొగ్గ. తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచిన శివమొగ్గ తిరుచిలోని జయాగోరి కాళీ, తిరుచిలోనేమో తిరుచిరపల్లినేమో జయాగోరి కాళీ, తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచినటువంటిదేమో శివమొగ్గ, మనం శివమొగ్గ అని కూడా అంటారు దాన్ని. కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? తాంత్రిక పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? అక్కడికి ఎందుకు పోయారు? ఏం పూజలు చేసిండ్రు? దేనికోసం పూజలు చేసిండ్రు? ఎవరి మీద పూజలు చేసిండ్రు? ఎవరికి నష్టం జరగాలని చెప్పి మీరు ఈరోజు మరి క్షుద్ర పూజలు చేసి ఇంత దరిద్రం ఏంటిది అసలు? విననీక కూడా సిగ్గుగా అనిపిస్తుంది మనకు. ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలని చెప్పి, సర్వనాశనం అయితేనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి
ఇట్లాంటి నీచం ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? రాజకీయ కుతంత్రాలు పనిచేస్తలేవని చెప్పి ఈరోజు తాంత్రిక పూజలకి పాల్పడుతున్నటువంటి ఒక దుశ్చర్యకి హరీష్ రావు గారు పాల్పడ్డారంటే ఇంతకు మించినటువంటి నీచం దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఎవరైనా వర్షాలు రావాలని చెప్పి హోమాలు చేసేటోళ్ళని చూసినాం, వర్షాలు రావద్దు కరువు రావాలని చెప్పేసి ఇట్లా తాంత్రిక పూజలు చేసేటోళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా. హరీష్ రావు గారికి బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో డిబేట్లో కూడా ఆయన మాట్లాడినటువంటి ఒకసారి నేను ప్లే చేస్తాను. ఆడు పెడతా వస్తలేదా? అది వస్తుంది, దగ్గర పెడతాం. వస్తలేదా? వస్తుందా? వర్షాలు పడొద్దని నేను వినబడతలేదా? వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటాను. ఇప్పుడు ఇంకోసారి భరత్ గారు, ఈ సంవత్సరం వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటున్నాను. మాట్లాడిండో విన్నారా? వర్షాలు పడొద్దు అని చెప్పి దేవుని లైవ్ టీవీలో ఏదో సీక్రెట్గా 4 రూమ్లలో కూర్చొని మాట్లాడుకున్నది కాదు. ఈ పెద్ద మనిషి హరీష్ రావు గారికి బాగా దగ్గర మనిషి, కేసీఆర్ గారికి బాగా దగ్గర మనిషి. వీళ్ళు వి ప్రకాష్ గారు రీసెంట్గా ఒక లైవ్ టీవీలో మొక్కుకుంటున్నాం భరత్ గారు బరాబర్ వర్షాలు పడవద్దని చెప్పి మేము దేవునికి మొక్కుకుంటున్నాం అంటే, దయచేసి మీరు వర్షాలు పడకుండా అట్లా మొక్కుంటారు, బరాబర్ మొక్కుతాం, వర్షాలు పడవద్దని మేము మొక్కుకుంటున్నాం. వీళ్ళు మొక్కుకుంటారు, వీడిపోయి పూజలు చేసుకుంటారు. నేను డేట్లే చెప్పినా కదా. ఇప్పుడు ఆడికి పోయేటటువంటి వాళ్ళు దేనికి పోతారు? పుణ్యక్షేత్రం పోతే వేరే దానికి పోవాలి. తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం అది, కేవలం తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. నువ్వు వాడికి పోయినావు ఎన్నిసార్లు, ఇన్ని నెలలలో అంటే దేనికోసం పోయినా అని పోయి అడుగురు. ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తాను. ఇప్పుడు నా ప్రెస్ మీట్ సారాంశం అదే. మీరు ఇన్ని రోజులు ఆ తాంత్రిక పూజలు చేసేటటువంటిది, క్షుద్ర పూజలు చేసేటటువంటి యొక్క ప్రాంతానికి, ఆ క్షేత్రానికి దేనికోసం పోయినరు? మేలో పోయినావు, జూన్లో పోయినావు, జూలైలో పోయినావు, దేనికోసం పోయినావు? తాంత్రిక పూజలు ఏముంటాయి? ఇంకొకరికి కీడు జరగాలని చెప్పి మీరు చేసేటటువంటి పూజలు తప్ప అంతకు మించి ఏమన్నా ఎవరి మీద కీడు? ఈ మధ్యకాలం మన రాజకీయం చూసినాం మనం. వర్షాలు పడవు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోతాడు అని చెప్పి అంకిత భావంతో, ప్రజల మీద ఇష్టంతో, ప్రజలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో పాలనను అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి క్షుద్ర పూజలో, ఇట్లాంటి నీచులో, లేకపోతే దుర్మార్గులో అడ్డం పడితే ఆగేటటువంటిది కాదు. ఆ భగవంతుడే తోడుంటాడు ఆయనకి. కాబట్టే ప్రకృతి సహకరించింది. ఈరోజు నిండుకుండా లెక్క ఎల్లంపల్లి నిండింది. నిండితే నీళ్ళు ఏం చేసుకోవాలని తెలియక మళ్ళీ కిందికి పోతున్నటువంటి పరిస్థితి. నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ అని చెప్పి మాట్లాడింది. అంతకంటే ముందు కూడా ఒక 2 నెలల ముంగటనేమో పోయి ఎస్ఆర్ఎస్పి నీళ్ళది ఉన్నటువంటి నీళ్ళ కాడ పోయి ఇక చూడండి మేడిగడ్డకే నీళ్ళు ఎట్లా వచ్చినాయని చెప్పి చెప్పిండు. మనం ఎక్స్పోజ్ చేసినాం దాన్ని. ఈ విషయమే కాదు, హరీష్ రావు గారికి మొదటి నుంచి కూడా మీరు తీసుకోండి. రుణమాఫీ దాంట్లో నేను రాజీనామా చేస్తా, ఏకకాలంగా మీరు చేస్తున్నారు. చేసిండా? చేయలే. తర్వాత మైన్స్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్కి సంబంధించి మేమే తీసుకొని వచ్చినాం అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే స్పష్టతని ఇచ్చారు. మేము చెప్పిన ఆధారాలతోటి నీ హ్యాండ్లోనే ఉన్నటువంటి నిబంధన అది, మా మీద ఆపాదించి మాట్లాడతావు కొంచెం మన బుద్ధి లేకుండా అని చెప్పి ఆడతోక ముడిచి పారిపోయిండు. తర్వాత మన సంక్షేమానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక అవకతవకలు జరిగిన ఇట్టి ఊపిండు. ఊపేసేస్తే 2014 నుంచి మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సంక్షేమాల మీద విచారణకు మేము ఆదేశిస్తాం, ఫిర్యాదు చేయండి అంటే ఒక్కడన్నా ముంగడికి వచ్చిండా? ఫిర్యాదు ఎందుకు చేయలే? తోక ముడిచి పారిపోయారు ఆడికించి కూడా. ఇది ఇట్లా ఉంటే పిల్లలకు సంబంధించి పుల్లలు పెడదామని చెప్పి చూసి ఎట్లయితే విద్యార్థులు ఈ టీఆర్ఎస్ నాయకుల యొక్క నీచపు బుద్ధి ఎట్లుంటుందంటే, తను ప్రేమించినటువంటి అమ్మాయి నిరాకరిస్తే చేతిలో యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగే సైకోగాలు ఉంటారు కదా, నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దు అని చెప్పి. సేమ్
అధికారంలో మేము లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలనేటటువంటి దురుద్దేశంతో ఆ సైకోల లెక్క ఈరోజు క్షుద్రపూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు నువ్వు దేనికోసం పోయినావు ఆ క్షేత్రానికి చెప్పు? అక్కడ మంచి జరిగేది అయితే ఏం కాదు, ఎవరికి ఈడెంచుకొని పోయినావు? ఇవన్నీ రేపు పొద్దున వీళ్ళ దగ్గరికి పోతే కూడా పాపం చుట్టుకునేటటువంటి విషయం ప్రజలు గమనించుకోవాలి. వీళ్ళ ఉద్దేశం మంచిది కాదు, వీళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళ నీతి మంచిది కాదు, వీళ్ళ పరిపాలన కూడా మంచిది కాదు. మనం చెప్తుంది ఇది పిల్లల మధ్యలో తాకులాటలు పెట్టనీకి. ఎందుకంటే గతంలోనంటే కిరోసిన్ దొరికింది, అగ్గిపెట్టెలు దొరకలేవు కొంతమందికి. కానీ నిన్ను చూసి ప్రేరితమైనటువంటి పిల్లలేమో బుక్ అయిపోయినారు. తర్వాత రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం రాగానే ఫక్త్ రాజకీయ పార్టీ మాదని చెప్పని అన్నారు. మళ్ళీ గవే ఆత్మహత్యలు జరిగినాయి తప్ప వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినటువంటి పాలన వాళ్ళకి ఎవరైనా చేసిండ్రా? ఇక్కడ రైతులలో పుల్లలు పెడదామని వాళ్ళు ఏదో వాళ్ళని రెచ్చగొడితే చచ్చిపోతారేమో అనుకొని హరీష్ రావు గారు కుట్రలు చేస్తుండ్రు. కానీ అట్లాంటివి జరుగుతలే. రీసెంట్గా బాల్క సుమన్ గారు ఆయన యొక్క వ్యాఖ్యలనే చెప్పిండు, రోడ్ ఎక్కుదాం అని అంటే రైతులు ఎవరు వస్తలేరు, మనోళ్ళే 3-4 ఉంటారు, కాబట్టి విధ్వంసాలు చేసుకుంటూ పోదామని చెప్పి. విధ్వంసాలు చేయండి అని చెప్పి కార్యకర్తలకి ప్రేరేపించేటటువంటి నాయకత్వం ఆయన, రెచ్చగొట్టి ఆత్మహత్యలకి ప్రేరేపించేటటువంటి ఇట్లాంటి నీచపు రాజకీయాలైనా, విద్యార్థుల మధ్యలో చిచ్చులు పెట్టి అగ్గి పెట్టి వాళ్ళని ఆత్మహత్యలకు పాల్పడేటట్టుగా రాజకీయాలు చేసేటటువంటి నీచ బుద్ధి అయినా, ఇవన్నీ ముందుకు సాగుతలేవు. ప్రజాప్రభుత్వం ముంగట వాళ్ళు సంక్షేమంతో మాట్లాడుతున్నారు, పారదర్శకతోటి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇవన్నీ అయితలేవు అని చెప్పి పోయిగా మంత్రాలు తంత్రాలు కడుగుపోయాడు. ఇంత నీచం ఏమైనా ఉంటుందా? ఇంతకు మించినటువంటి దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? మీరందరిపై నా డిమాండ్ ఒకటే, హరీష్ రావు గారు మీరు ఆడ ఎందుకు పోయినరో మీరు దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీడియా మిత్రులకు నా యొక్క విజ్ఞప్తి అదే, మీరు పోయి అడగండి ఫలానా దగ్గరికి పోయి మీరు తాంత్రిక పూజలు ఎందుకు చేసిర్రు అని. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి తెలంగాణలో హరీష్ రావు గారి పేరు తన్నీరు హరీష్ రావు కాదు, తాంత్రిక్ హరీష్ రావు అని చెప్పి పిలుస్తాం. ఇక మీ పేరు ఈ రోజు నుంచి తాంత్రిక్ హరీష్ రావు. తంత్రాలతోటి ప్రజలు కష్టాల పాలవ్వాలని, రైతులు ఎండిపోయి సావాలని, రాష్ట్రానికి కరువు రావాలని మీరు ఏవేవైతే పూజలు చేస్తూ ఉన్నారో ఆ భగవంతుడు మంచి చేసేటటువంటి వారిని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి గారిని ఎప్పటికి గెలిపిస్తూనే ఉంటాడు. మీ కుట్రలు కుతంత్రాలు అనేటటువంటివి ఎప్పుడు నడవనే నడవు. ప్రజలల్లా ఈరోజు ఫస్ట్ మీరు ప్రశ్నలు అడిగితే ఆయన దేనికోసం పోయిండో చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది, రాష్ట్రం బాగుండాలని బాగోకుండా ఉండాలని చెప్పి పోయినటువంటిదా, లేకపోతే వాళ్ళ పెద్ద సార్దా, ఎవరిదా అనేటటువంటిది ఆయన చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. దేనికోసం పోయిండు, ఎవరి కోసం పూజలు చేసిండు, ఎవరికి చెడు జరగాలని చెప్పి పూజలు చేసిండు, చర్చ ఇది. కాబట్టి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, అగ్గిపెట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళని చంపుకునేటట్టు చేసి ఆత్మహత్యలు చేసుకునేటట్టు వాళ్ళని ప్రేరేపితం చేసేటటువంటి కుట్రలు మొత్తం భగ్నమవుతున్నాయి. కాబట్టి కుతంత్రాలు అనేటటువంటి చెల్లుబాటు అవుతలేవు. కాబట్టి ఈరోజు మంత్రాలతోటి ఇట్లాంటి తంత్రాలతోటి ముందుకు పోయేటటువంటి నీచపు బుద్ధికి హరీష్ రావు గారు వచ్చింది. దీని మీద మీరు స్పందించాలి. అది మీరు హరీష్ రావు గారిని పోయి అడుగుండి ఎవరి మీద చేసినామంటే, నేను అందుకని అంటున్నా ఈ రాష్ట్రం బాగుండొద్దు అని చెప్పి చేసిండ్రు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పిన, ఆయనకి దగ్గరగా ఆయనకి సుపరిచితుడు మాత్రమే కాదు అన్ని విషయాలు కూడా పంచుకునేటటువంటి వి ప్రకాష్ గారు లైవ్ టీవీలలోనే ఆ భగవంతుని నేను మొక్కుతున్నా, కరువు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి అన్నాడు. నేను చూపించినటువంటిది అయితే మీరు అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా మరి పూజలు జరిగినాయి. ఏ ఉద్దేశంతో ఈ రాష్ట్రం నాశనం కావాలని చెప్పి కోరుకుంటారో చూడుర్రి. ఇట్లా తంత్రాలకు దగ్గర ఉండేటటువంటి వాళ్ళకి మనుషులు గిట్ట దగ్గర పోయినా కూడా ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. అది మనకు కానీ మన ఇంటికి కానీ మన రాష్ట్రానికి కానీ మంచిది కాదు. అట్లాంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత మంచిది. నేను అందే అన్నా కదా, ఇప్పుడు లోక కళ్యాణం కోసం హోమాలు చేసి అడ్డం పడేటటువంటి రాక్షసుల యొక్క చరిత్రలు చూసినాం, మనం చదివినాము చూసినాము, సినిమాలలో కూడా అదే ఉంటుంది కదా. కానీ సద్బుద్ధితోటి ముందుకు నడుస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని మీరు ఈరోజు కూలగొట్టాలనుకుంటే మీ యొక్క కపట రాజకీయాలతో అయితలేవు. కాబట్టి ఈరోజు తంత్రాల దాకా పోయారు. కానీ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి దిక్కుండేటోళ్ళు, ప్రజలకు మంచి చేసేటోళ్ళ దిక్కు నిలబడతాడు. అందుకని ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి, బ్రహ్మాండంగా ఈరోజు అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి. ఈరోజు ఎవరికి ఎట్లాంటి కష్టం లేకుంటుంది. ఒక టెక్నికల్ క్లారిటీ కూడా నేను ఇస్తున్నా,
నిజంగానే ఆడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మేడిగడ్డ కాడ ఎత్తేటటువంటి అవకాశం లేదు, ఎత్తేటటువంటి ఆస్కారం లేదు, గేట్లు బంద్ చేసి ఎత్తేటటువంటి అధికారం కూడా లేదు. సరే సేఫ్ అనుకుందాం, అయినా కూడా ఎత్తినుంటే అవి ఎత్తి ఈరోజు ఎల్లంపల్లి దాకా వచ్చే లోపలనే మళ్ళీ రోజు వర్షాలు వచ్చి మళ్ళీ అవే గోదాట్లో కలిసేటటువంటి పరిస్థితి ఉంటుండే. వాళ్ళ హయాంలో జరిగింది కూడా గదే కదా, ఎత్తుడు తోడుడు మళ్ళీ గోదావరిలో కలిపేసేసాడు. ఇవన్నీ ఏంటిది అని అంటే ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి ఈ నీచపు రాజకీయాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారో బాబామర్దులు, పిల్లలని రెచ్చగొట్టేటటువంటి, రైతులను రెచ్చగొట్టేటటువంటి, మహిళలని రెచ్చగొట్టేటటువంటి వీరి మాటలని నమ్మి రేపొద్దున మీరు మోసపోతే పోయేటటువంటి ప్రాణాలు మీవైతాయి. అమాయకులైనటువంటి ప్రజలకి చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మాది. ఈ కుతంత్రాలు, ఈ కుట్రలు చేసేటటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో, ఈ తాంత్రిక్ హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మాటలకి మోసపోవద్దు. వీళ్ళ చరిత్ర మొత్తం కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ తీస్తే వీళ్ళు ప్రజలని రెచ్చగొట్టి చంపించినటువంటి హంతకులు, తర్వాత వాళ్ళ అడ్రస్లు లేవని చెప్పినటువంటి బాపతులు, ధర్నాలు దీక్షలు చేస్తే ఆ పిల్లల మీద కేసులు అయితే ఆ కేసుల దిక్కు చూసినటువంటి పాపన కాదు కదా, చచ్చిపోయినటువంటి వాళ్ళు అడ్రస్లు లేవన్నటువంటి నీచులు. వీళ్ళ ట్రాప్లో పడితే ఈరోజు నష్టపోయేటటువంటిది కుటుంబాలు అవుతారు, నష్టపోయేటటువంటిది మీ భవిష్యత్తు అవుతుంది. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోనీకే సిద్ధంగా ఎవరు లేరు. కానీ మళ్ళీ కూడా హెచ్చరించడము, మళ్ళీ కూడా చైతన్యపరచడం అనేటటువంటి మా బాధ్యత ప్రభుత్వంలో ఉంది, మా పార్టీ నుంచి. తస్మాత్ జాగ్రత్త. ఈ దుర్మార్గులతోటి, రెచ్చగొట్టేటటువంటి భాషణలతోటి, వాళ్ళు చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలతోటి, లేకపోతే ఇట్లాంటి తంత్రాలు మంత్రాలతోటి మనని ఈరోజు నాశనం చేయాలనుకునేటటువంటి వాళ్ళకి గట్టి గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను అదే అంటున్నా ఈరోజు నా ఓపెనింగ్ స్టేట్మెంట్, అప్పుడు మీరు రాలే ప్రతాప్ అన్న, నా ఓపెనింగ్ స్టేట్మెంట్ అది. అత్యాధునికంగా ఈరోజు మనం ముందుకు పోయేటటువంటి దాంట్లో రాజకీయ నాయకుడు అయి ఉండి నువ్వు ఈరోజు పిల్లలని ఒక సైంటిఫిక్ వే బైక్ తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అసొంటి నువ్వు ఈరోజు పోయి అట్లాంటి మంత్రాలు చేస్తుంటే ఏం సందేశం ఇస్తున్నావు అని మిమ్మల్ని పోయి అడుగుమంటున్నాను నేను. ఎవరు నాశనం కావాలని చెప్పి పూజలు చేసిండ్రు? నమ్ముతున్నామనంటే నీ ఉద్దేశాన్ని నేను ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. నమ్ముతున్నాను అనంటే నమ్ముడు కాదు, నీ తంత్రాలు పనిచేయలేవు కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు పడ్డే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు ఆయన కోరుకున్నట్టుగా నడిచింది. రైతులకు ఎవరు కూడా నష్టం జరగలేదు. భగవంతుడు ఎప్పుడు రైతుల పక్షాన ఉన్నాడు. రైతుల పక్షాన మంచి ఆలోచించేటటువంటి రేవంత్ రెడ్డి గారి పక్షాన ఉన్నాడు. ఈ తంత్రాల మంత్రగాల పక్కన లేడు కదా, అందుకని వాళ్ళ పూజలు ఫలించలే. కానీ ఈ చేసే ఉద్దేశం ఏదైతే ఉందో అందరినీ నష్టం చేయాలని నేను దీన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాను. మీరు పోయి అడుగుండ్రి దేనికోసం పోయినా, ఈ తారీఖులు మొత్తం చెప్తున్నాను రామ్మోహన్ రెడ్డి అని. మీరు దేనికోసం పోయినా అడుగుండ్రి. అట్లాంటి తంత్రాలు చేసేటటువంటి వాళ్ళు, క్షుద్ర పూజలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర పోయిన ఆ పాపాలు మనకు తాకుతాయి. మళ్ళనైతే చెప్తాను, నేను దాన్ని నమ్ముతా. ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించేటువంటి చుట్టుముట్టు తిరిగితే మనకు కూడా అవే ఆలోచనలు వస్తాయి. ఇంకోళ్ళ నాశనం కోరుకునేటటువంటి వ్యక్తుల చుట్టుముట్టు కానీ, లేకపోతే వాళ్ళ పట్ల దగ్గర ఉండేటటువంటి విధానం కానీ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మనకు, మన కుటుంబాలకి, మన రాష్ట్రానికి మంచి చేయదు. ఇట్లాంటి దుర్మార్గులని సోషల్ డిస్టెన్సింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ధన్యవాదాలు. అంటే ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి అన్సైంటిఫిక్ థింగ్స్కి రిసార్ట్ చేస్తున్నారు అనేది నేను ఎక్స్పోజ్ చేసిన. బట్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఏమని అనంటే ఎన్ని పూజలు అవతలోడు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా అది ఫలించలే. భగవంతుడు మంచోళ్ళ దిక్కు నిలబడ్డాడు, రేవంత్ రెడ్డి గారి దిక్కు నిలబడ్డాడు, ప్రజాప్రభుత్వం దిక్కు నిలబడ్డాడు, మా అందరు మంత్రులు రైతుల పక్షాన నిలబడ్డాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనకు ఎవరైనా మేలు చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకునేటటువంటి గడ్డ, మనకు ఎవరైనా మంచి మాట చెప్తే జీవితకాలం గుర్తుపెట్టుకునేటటువంటి రక్తం. అట్లాంటిది ఇప్పుడు కవిత గారి అనే బయటకు వచ్చి ఒక గుంటనాకు ఉందాడా, ఆ గుంటనాకు ఎప్పుడు కుట్రలు కుతంత్రాలే చేస్తుంటుందని, ఇంకొక ఆయననే బ్యాక్ స్టాబర్ అని చెప్పి, సో నమ్మిచ్చి గొంతు కోసేటటువంటి ఈ క్షుద్ర పూజలు లాంటి యొక్క విషయాలను నమ్మేటటువంటి ఒక నాయకులకి దూరంగా ఉండాలనేటటువంటిది నేటి యువతరానికి, నేటి తెలంగాణ సమాజానికి మేము తెలియజేస్తున్నటువంటి ఒక చైతన్యమైనటువంటి ప్రశ్న. ఇట్లాంటి నేతలకు దూరంగా ఉండండి అంటున్నాను. ఇట్లాంటి నేతలని దగ్గర రానిచ్చిన ఆ నెగిటివిటీ మనకు ఫెలాయిస్తుందా? 2 మార్చి 2026 తిరుచిరపల్లి
31 మే 2026 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ. 31/5/2026 నుంచి 1/6/2026 శివమొగ్గ. తర్వాత 2/6/2026 మళ్ళీ తిరుచిరపల్లి. తర్వాత 23 జూలై 2026 శివమొగ్గ. నేను అడుగుతున్న ప్రశ్న సూటిగా హరీష్ రావు గారు అడుగురా లేరా? ఇక నేను మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడాను, కానీ వాళ్ళు ఎంబడి పోయినట్టు ఇప్పుడు మీరు నన్ను అడగాలి ఇవన్నీ నీకేటో తెలుసా? హరీష్ రావు గారు ఎంట పోయిన వాళ్ళకి కూడా నచ్చినటువంటిది ఉంటుందిగా, ఏంది ఇదంతా దరిద్రం. ఇక నేను మీతో వాళ్ళని తీసుకోదలుచుకోలేదు, ఆయన నడుగురి చెప్తాడు. మళ్ళీ అట్లా ఎంతమంది పోయారు అన్నట్టు ఇక మాకెట్ల సందేశం వచ్చిందో మీరు అవన్నీ డ్రాగ్ చేయొద్దు. ఇప్పుడు ఆయన అడుగుండ్రి, ఆయన ఖండించిండు అనుకో, నేను మళ్ళీ కూడా వస్తా కదా. నేను కవిత గారు లేఖ విషయంలో కూడా అట్లనే చెప్పిన. అర్ధరాత్రి పోయి లోకేష్ని కేటీఆర్ గారు బనకచర్ల వ్యవహారంలో రాష్ట్రానికి ఏమంటారు అన్యాయం చేయడానికి ఎట్లా కలిసిండో కూడా నేనే చెప్పిన. ఈరోజు కూడా నేనే చెప్తున్నా, పోయి మీరు అడుగురి. నువ్వు పోయినవా లేదా అడుగురి. కాదు అని అంటే నేను ఎక్కడ పోతున్నా? నేను ప్రెస్ మీట్ పెట్టే మాట్లాడుతున్నాను. నేను నాలుగోడల మధ్యలో మాట్లాడుతున్నాను సీక్రెట్గా. అడుగుండి. హరీష్ రావు గారు ఆయన ఒక కొన్ని తేదీలు చెప్తున్నారండి, మీరు ఆ రోజు 7 తెలంగాణలో రా పలానా ఆయన చెప్పిన రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాడురా అని అడుగురి. ఆ ఉన్నటువంటి క్షేత్రం ఏం చేస్తుందో నేను చెప్పిన ఇప్పుడు ఆల్రెడీ. క్షుద్ర పూజలు చేసేటటువంటి తాంత్రిక పూజలు చేసేటటువంటి క్షేత్రం అది. నువ్వు వాడికి ఎందుకు పోయినావు? నేను పలానా దానికి పోయినా అంటున్నాను, నేను దానికి పోయి ఇంకో దానికి పోయినా అని చెప్తాడా? అడగరాదురు మీరు, స్పందించమానండి ఫస్ట్. క్షుద్ర తాంత్రిక పూజలు ఏవైతే నెగిటివ్ చేసేటటువంటిది కదా, శివమొగ్గలనేమో నీకు తాంత్రిక పూజలు శివమొగ్గల. సో తిరుచిలోనేమో జయ అఘోరి కాళీ సంబంధించినటువంటి పూజలు. ఏవి చేసినా మంచి కోసం చేసినా అయితే కావు ఇవి. ఇంకో నాశనం కావాలనేటటువంటి ఉద్దేశంతో మీరు చేసింది. దయచేసి ఇంతకు మించిన నీచం ఇంకోటి ఉండదు. మీరు రాజకీయంగా ఎదగాలని, కానీ మీతో వాళ్ళని చంపి ఎదగాలనేటటువంటి మీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఇది తెలంగాణ జాతి కాదు, ఈ ప్రపంచంలో మానవ జాతి ఎవరు కూడా మెచ్చుకోరు. ఓన్లీ కొంతమంది ఉంటారు, నేను ఇందాక చెప్పిన కదా సైకోగాలు. సో వాళ్ళకి దక్కకపోతే కొవ్వనికి దక్కుతుందని చెప్పి యాసిడ్ బాటిల్ చేతిలో పట్టుకొని తిరిగేటోళ్ళు ఉంటారు కదా, అమ్మాయి మీద వేసినటువంటి కేసులు, తర్వాత ఎన్కౌంటర్లలో చంపినవి ఉన్నాయి కదా, అట్లాంటి బాబు. సో ఇట్లాంటి ఈ కుటుంబాన్ని సోషల్ డిస్టెన్సింగ్ ఇట్లా మనం చేయకపోతే ఆ పాపము అలా అట్లాంటి పూజల్లో తిరిగి వచ్చినందుకు ఆ శాపము అనేది మనకు కూడా తగిలేటటువంటి అవకాశం. దయచేసి ఇట్లాంటి వాళ్ళని, ఈ పార్టీని, ఈ కుటుంబాన్ని సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి. ఇప్పుడు కవిత గారు కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఆయన ఆడికి పోయింది, మరి మీ స్పందన కూడా ఏందమ్మా అని చెప్పి. గతంలో కూడా ఇట్లాంటిది ఏమైనా చేసినా కూడా ఇంకేమన్నా కూడా చెప్తుంది బయటకు వచ్చి. ఇది నేను డేట్లు చెప్పిన, నాకు తెలిసి మరి దయాకర్ అన్న డేట్లు చెప్పిండో లేదో నాకు తెలియదు. సో నేను డేట్లతో పాటు చెప్పిన, నేను ప్రశ్న కూడా మీరు ఏం అడగాలనో చెప్పిన. హరీష్ రావు గారు మీరు ఆ జాగాలు ఉర్రాలేరా అని అడుగురి. ఖండించుడొద్దు, ఖండించుడు కావాలి నేను చెప్పిన. లేదు నేనేం పోలేదు అనుకోరి, మీకు తెలిసి మీరు అడుగుర్రి ఫస్ట్. మీరు అడిగిన తర్వాత నేను మాట్లాడతాను. నేను పోలేదని అనుమానురి. అప్పుడు బండి మీద పోయిండా, ఫ్లైట్లో పోయిండా, ఏడికి పోయిండా వెళ్తుంది కదా, ఎక్కడ పోతుంది? డాట్స్ కనెక్ట్ చేస్తే ఏడో ఒకదాన్ని వెళ్తుంది కదా. ధన్యవాదాలు.